ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఈ ఆంక్షలంటూ జగన్ ప్రశ్నించారు. రెంటపాల్లో పరామర్శ కర్ఫ్యూ మధ్య సాగినట్లు అనిపించిందన్నారు. ఎందుకు అంతమంది పోలీసులను పెట్టి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధించారని ప్రశ్నించారు. చంద్రబాబు నోటి నుంచి అలాంటి మాటలు వచ్చాయి కాబట్టే కార్యకర్తల్లో చైతన్యం వచ్చిందని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకుల పరామర్శలకు వెళ్తే ఎందుకు ఈ ఆంక్షలు విధించాలని జగన్ అసహనం వ్యక్తం చేశారు. నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టే ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతా ఉన్నా. పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా